అది ఈ రోజుల్లోనే ఈ రేంజ్ లో పంచలేసి నవ్విస్తున్నాడంటే మరి ఆ రోజుల్లో ఏముంది నిక్కరేసుకొని స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. ఎలా ఉంటాడో చూడాలనుందా? లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ఎవరే ఎవరో నాకు ఏబిసిడి రాదు ఎవరే? ఏబిసిడీలు నాకు రాకపోవటం ఏంట్రా? అన్ని వచ్చు. ఏ ఫర్ ఆంటీ, బి ఫర్ బాగుంది, సి ఫర్ సీటీ కొట్టాలనిపిస్తుంది, డి ఫర్ టిక్కీ. అమ్మని ఉందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. బుజ్జి చిట్టి కన్నా. ఆంటీ 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 అమ్మ చిన్నప్పుడేమో వద్దన్నా ముద్దులు పెడతారు, పెద్ద అయ్యాక పెట్టమన్నా పెట్టరు. ఆంటీ నన్ను ఎత్తుకొని స్కూల్కి తీసుకెళ్ళవా? ఆంటీ అన్నందుకు ఫీల్ అయినట్టుంది. అక్క నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళవా? అక్క అన్నందుకు కూడా ఫీల్ అయిందా? అనసూయ స్కూల్కి రాలేదు? మరేమో నాకు ఆయ అయింది. చాలా చిన్న పిల్లలా ఫీల్ అవుతుంది, మామూలుగా లేదు. నాన్న ఏంట్రా అప్పుడు స్కూల్ నుంచి వచ్చేసావు? అంటే టీచర్ అడిగిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాను నాన్న, అందుకే పంపించేసింది. బంగారు తండ్రి. టీచర్ ఏమడిగిందమ్మా? నా మీద రాయేసింది ఎవరో అని అడిగింది, నేనేం చెప్పా. నాన్న అమ్మ ఇంట్లో లేనప్పుడు ఎన్నిసార్లు నువ్వు పని మనిషి మీద రాయేసావు? సచ్చినోడా నీ క్యారెక్టర్ అంత ఆగవే. ఇంతకీ క్యారెక్టర్ అంటే ఏంటే? నేను చెప్తాను నాన్న. ఎవరు ఇంట్లో లేనప్పుడు నీ మొబైల్లో ఫుల్ గా నెట్ ఉన్నప్పుడు నువ్వు ఏదైతే ఓపెన్ చేసి చూస్తావో అదే నీ క్యారెక్టర్. సర్లే గానీ నిన్న ఎగ్జామ్స్ రాశారు కదా, ఎన్ని మార్కులు వచ్చినాయిరా? ఆ రాజుగాడి కంటే 10 మార్కులు తక్కువ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 10 మార్కులు. పట్టకు నువ్వు. రేయ్ చాక్లెట్లు తినదని చెప్పానా? పళ్ళు పుచ్చిపోతాయని చెప్పానా? తాతగారు 100 ఏళ్ళు బతికారు. ఏంటి చాక్లెట్ తినడం వల్ల? ఆయన పైన ఆయన చూసుకోవడం వల్ల. అరే నువ్వు బాగా చదువుకుని సల్మాన్ ఖాన్ అంత గొప్పోడు చేద్దాం అనుకున్నాను రా. అంటే నాకు పెళ్లి కాదా నాన్న? ఇప్పుడు ఈ వయసులో పెళ్లి గురించి అవసరమా నీకు? ఈ వయసు నుంచి ఆలోచిస్తే గానీ అప్పటికి అర్థం గారు ఆడాళ్ళు. అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావురా? నేను MBBS చదివి పోలీస్ని అయ్యి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో లాయర్గా చేస్తూ. ఇట్ట కాదు కానీ రా, నువ్వు స్కూల్కి పదా. నేను తీసుకెళ్తాను. ఆపండి. వెనకటికి మీలాంటి వాళ్ళే ఆదర్శ దంపతులు అవార్డు గెలుచుకుని ఎవరి దగ్గర పెట్టుకోలేదు తెలియక కొట్టుకున్నారంట. అవునరా, కమలా ఎక్కడ్రా? నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. అవును, నువ్వు రైజింగ్ రాజు కూతురు కదా? అవునండి. ఎవడైనా పోలికలతో సాగంటాడు, వాడు వయసుతో సాగన్నట్టున్నాడు. జరుగట్టు కూర్చో. ఒప్పుకుంటూ వచ్చింది. ఇంతకీ శాంతి ఎదురా? శాంతి శాంతి ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అనుభవం. ఆ బాడీ చూడు ఎట్టుందో. హలో, జీరో సైజ్ ఇక్కడ. డైట్ చేస్తే 0 సైజ్ అంటారు. ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ లోతుకెళ్తే ఏదో అంతు చిక్కన వ్యాధి అనుకుంటారు. దొరబాబు, నా బాడీలో నీకే పార్ట్ అంటే ఇష్టము? నా కళ్ళంటే ఇష్టమా, నా ముక్కంటే ఇష్టమా, నా పళ్ళంటే ఇష్టమా? నీ బాడీలో అన్ని పార్ట్లు ఉన్నాయని ఇప్పుడే తెలుస్తుంది మాకు. కూర్చో. అదే నీకోటి చెప్పడం మర్చిపోయా. నేను ముందుసారి పరీక్షలో పాస్ అయినప్పుడు మా నాన్న 3000 పెట్టి కొత్త పాటలు కొన్నాడు తెలుసా? నేను ఫెయిల్ అయ్యానని మా నాన్న 3 లక్షలు పెట్టి బండి కొన్నాడు తెలుసా? మీ నాన్న సూపరా. సూపరా బొంగ కొనేది ట్రాక్టర్, రేపు నుంచి దున్నాలంట. ఏయ్, నేను అడిగింది ఎవరైతే ఇస్తారో వాళ్ళకి 50 రూపాయలు ఇస్తా. ఏం కావాలి? 100 రూపాయలు. 100 రూపాయలు కావాలి. ఆహా, మీ పిల్లల ముద్దులరా, ఏం చేస్తారో అర్థం కాదు. మీ పెద్దోళ్ళు దేశముద్రులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. దేశముద్రులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. షటప్, పనికి మళ్ళీ ఎదవా. స్కూల్ కు ముందు వచ్చే వాళ్ళని ఏమంటారు మాస్టర్? గుడ్ బాయ్ అంటారు. లేట్ గా వచ్చే వాళ్ళని పనికి మళ్ళీ ఎదవా అంటారు. ఇప్పుడు చెప్పండి, మన ఇద్దరు పనికి మళ్ళీ ఎదవెవరు?
ఓరే 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 నువ్వు హైప్రాది కొడుకువా అందుకే తెగ పంచలేసేస్తాను. మరి హైపరాది కొడుకు పంచలేక పకోడీలు ఎత్తాడా? మీరు కానివ్వండి. ఈ రోజు లెసన్ అశోకుడు చెట్లు నాటించెను. ఎన్నాలని నాటుతాడండి, ఆయనకి చెయ్యి నొప్పి పెట్టదా? ఏదైనా కొత్త కథలు చెప్పండి మాస్టారు. కొత్త 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 నీకు కొత్త కావాలా? సౌండ్ నాకు వచ్చింది. ఒరేయ్, నువ్వు నిల్చో. ఆ, మూర్ఖుడికి అడిగిన వెంటనే సమాధానం చెప్పకూడదు. అంటే రేపు చెప్తా మాస్టర్. ఏరా అంటే మూర్ఖుడికి అడిగిన వెంటనే చెప్పకూడదు కదా. 5లో నుండి 5 తీస్తే ఎంత? మా నాన్నగారు దేంట్లోంచి ఏది తీయొద్దన్నారండి. తీయవా? నువ్వు తీయవా? మా నాన్నగారు దేంట్లోంచి ఏది తీయొద్దన్నారండి. కూర్చో. అలాగేనండి, అత్తమాని కొట్టకండి. అరే అది నువ్వేట్రా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు 5లో నుంచి 5 ఎలా పోద్దండి? బస్సులో పోద్దా, ట్రైన్లో పోద్దా, లేకపోతే ఎవరైనా నెడితే పోద్దా అండి? బస్సులో, ట్రైన్లో, బస్సులో, ట్రైన్లో నువ్వు కూర్చో. ఏదో కోపం ఉంది అది నీ మీద. వీడికి అనవసరంగా పెద్ద క్యారెక్టర్ ఇచ్చా. అందరూ సరిగా వినండి. 1942లో ఒక సంఘటన జరిగింది. అది మీకు తెలుసా? తెలియదు మాస్టర్. ఆ మాత్రం కూడా తెలియదురా? మీరందరూ కూడా చదువు మీద బాగా ఫోకస్ చేయండి. మీకు వీరాస్వామి తెలుసా మాస్టర్? తెలీదు. అయితే మీరు మీ ఆవిడ మీద బాగా ఫోకస్ చేయాలి. మనిషికి చేతి వేళ్ళు ఎన్ని ఉంటాయి? మామూలుగా అయితే 10 ఉంటాయి మాస్టర్. అభియాన స్కిట్ అయితే 11 ఉంటాయి మాస్టర్. నీకు అభిన్న స్కిట్టు, అభిన్న స్కిట్టు అవి అడిగానా? కరెక్ట్ గా వినండి. విజయవాడ నుంచి హైదరాబాద్కి 4 గంటల ప్రయాణం. నేను కరెక్ట్ గా 10 గంటలకు బయలుదేరాను. మన సైన్స్ మేడం 10:30కి బయలుదేరింది. మేము ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకుంటాం? మీరు ఎవరో లేనప్పుడు స్కూల్ వెనక కలుసుకుంటారు. అదే మాస్టర్ ఒక సబ్జెక్ట్ చెప్తే మనం అన్ని సబ్జెక్టులు చదవాలా? ఏం రేపు పెళ్ళి నువ్వు అన్ని పనులు చేయాలా, కొన్ని పనులు నాకు ఇస్తావా? నీకెందుకు ఇస్తాను? ఇది కూడా అంతే, కూర్చోపో. అరే మీ చిన్న తమ్ముడు వయసు 5 సంవత్సరాలు, మీ రెండో తమ్ముడు వయసు 10 సంవత్సరాలు, నీ వయసు చూస్తే 15 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల గ్యాప్ ఏంట్రా? వాళ్ళ నాన్న పొలిటీషియన్ అని ఇంటికి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వస్తాడండి. అవునా? ఆహా. మరి వీళ్ళ చెల్లి వయసు 12 సంవత్సరాలు. మధ్యలో ఒకసారి బై ఎలక్షన్ వచ్చిందండి. కూర్చోరండి. ఇప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి నేర్చుకుందాం. ఇందులో నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఒక్కొక్క కాలం చెప్పాలి. అలాగే సుధీర్ అమ్మాయిలని ఆ దృష్టితో చూడడు. ఇది ఏ కాలం? కలికాలం అండి. కలికాలం అండి. సుధీర్ ఎందుకు చూడండి? సుధీర్ ఆ ఉద్దేశంతోనే చూస్తాడండి. నీకు తెలుసు. తెలుసు. ఇక్కడ కరెక్ట్ గా ఆన్సర్లు చెప్పట్లేదు. ఎగ్జామ్స్ తీయండి పేపర్లు. శాంతి, వాడికి చూపించొద్దమ్మా. ఏది ఇది? నాకు నీలాంటోడే సాయి కుమార్కి దుర్గారావు చేత డబ్బింగ్ చెప్పించాడంట. అది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ లో నాకన్నా నీకు ఎక్కువ మార్కులు వచ్చాయలా? అప్పుడు చెక్క తయారు చేయ విధానం అడిగారు. నువ్వు ముందే ఉన్నావుగా, నేను చూస్తూ రాసేసా. మాస్టర్ ఎడిషనల్ ఇంకొకటి కూడా వేయండి. ఇదిగో ఇంకో 2 వేయండి. ఏట్రా అన్ని ఎడిషన్లు అడుగుతాను? అంత బాగా వచ్చా ఏంటి? మీ దగ్గర ఎన్ని ఎడిషనల్ ఉన్నాయో లెక్కేస్తున్నానండి. సరే కూర్చొని రాయండి. ఒకరు చూడకుండా అందరూ కూడా జాగ్రత్తగా రాయండి. కళ్ళు మూసుకొని రాయడం కాదు. మీరే కదండి చూడొద్దన్నారు. చూడకొద్దంటే కళ్ళు మూసుకొని రాయడం కాదు, దూరంగా కూర్చొని రాయండి అని అర్థం. రాస్తారా? రాస్తా మాస్టర్. నేను కళ్ళు మూసి తెరిచేలాగా అందరూ కూడా దూరంగా కూర్చొని రాయాలి. మీరు కళ్ళు మూసుకొని లెక్కలు పెట్టండి అంకెలు. 1 2 తెరిచేలాగా అందరూ కూడా చాలా దూరం వెళ్ళిపోయినట్లున్నారే. ఒరే అదే మాస్టర్ ఎక్కడ్రా? దూరంగా కూర్చోమన్నారు కదా మాస్టర్. నేను మా ఇంట్లో కూర్చున్నా, వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు మాస్టర్. పడ్డాయా బాగా అందరికి? మరి సౌండ్ పలార్ పలార్ అని స్కిన్ మీద నేచురల్ రియాక్షన్స్ వచ్చాయి ఈయనకైతే. అది కూడా అనవసరంగా పెద్ద క్యారెక్టర్ ఇచ్చానంట. ఏం
మాస్టర్ ఇన్ని రోజులు ఆడగట్టేసి ఇబ్బంది పెట్టారన్న అలా కొట్టేసారు ఒరిజినల్ గా మాస్టర్ కదా మేడం, చాలా గ్యాప్ వచ్చింది, మా మీద తీర్చుకున్నాడు. అండ్ అసలు ఈ ఇద్దరు అమ్మాయిలు ఏంటి అమ్మా, వాళ్ళకి సాంగ్స్ ఏంటి, ఆ ఎంట్రీలు ఏంటి, అది బాగుంది. యాజ్ యూజువల్ నీ పంచెస్ అయితే ఇంకా హిలేరియస్, వెరీ నైస్. నాగబాబు గారు యాజ్ ఇట్ ఈస్ గా నీ ఒరిజినల్ ట్రెండ్ ఒక స్కూల్ బ్యాక్ డ్రాప్ పెట్టుకుని చేసావు. యూ ఎంటర్టైన్ వెరీ గుడ్.